హాయ్ ఫ్రెండ్స్, మీకు ట్రైన్ జర్నీ అంటే ఇష్టమా, బస్ జర్నీ అంటే ఇష్టమా, లేదా ఫ్లైట్ జర్నీ అంటే ఇష్టమా? ఏ విధంగా, లేకపోతే ఇంకా ఓన్ డ్రైవింగ్ అలా అంటే ఇష్టమా? నాకైతే అలా అయినా ఏం లేదు, ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేస్తాను అనమాట. యాక్చువల్గా ఏంటంటే నేను బెంగళూరు నుంచి హైదరాబాద్ కొంచెం వర్క్ ఉంటే వెళ్ళాను, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ట్రైన్లో వచ్చాను. మనం వెళ్ళేటప్పుడేమో బస్సులో వెళ్ళాను, వచ్చేటప్పుడు ట్రైన్లో వచ్చాను అనమాట. వచ్చేటప్పుడు వచ్చేసి ప్రీ ప్లాన్గానే గరీబ్ రాత్ ఎక్స్ప్రెస్ను బుక్ చేసుకున్నాను అనమాట, థర్డ్ ఏసీకి. యాక్చువల్గా ఏంటంటే వెళ్ళేటప్పుడు చీకట్లో 3 గంటలకు బస్సు ఎక్కితే ఆఫ్టర్నూన్ అంతా కలర్ ట్రావెల్స్లో ఈజీగా వెళ్ళిపోయాను. వచ్చేటప్పుడు 12 అవర్స్ పట్టింది జర్నీ, ఎందుకంటే మనం మామూలుగా దగ్గర ఈ 700 కిలోమీటర్స్ వెళ్ళాలి కదా ట్రైన్ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లో. ఇది మామూలుగా టైం అయితే కనుక రావడానికైతే కొంచెం లేట్ అయింది కానీ మన స్టేషన్కి, కానీ దింపడం మాత్రం ట్రైన్ పక్కగా టైంకే వెళ్ళిపోయింది అనమాట. నేనైతే కనుక యాక్చువల్గా సికింద్రాబాద్ నుంచి యశ్వంతపూర్ జంక్షన్ వరకు బుక్ చేసుకున్నాను అనమాట. కానీ లింగంపల్లిలో ఎక్కాను ట్రైన్ వచ్చేసి, ఎందుకంటే సికింద్రాబాద్ కొంచెం దూరం అవుతుందని చెప్పేసి లింగంపల్లి స్టాప్ ఉంటే అక్కడ ఎక్కేసాను అనమాట. యాక్చువల్గా నాకు ఈ 3 టైర్ ఏసీలో కొంచెం పర్లేదు, బాగానే ఉంది, అంత నీట్ కనెక్షన్ మెయింటైన్ చేశారు. ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్లో కదా, సికింద్రాబాద్ స్టార్ట్ అవుతుంది, ఇంకా లింగంపల్లికి ఇట్లా వచ్చేస్తుంది అంతే కదా. నెక్స్ట్ వచ్చేసి నాకు ఇక్కడ ఏసీకి నాన్ ఏసీకి డిఫరెన్స్ ఏంటనిపించింది అంటే, ట్రైన్లో మామూలుగా మన నాన్ ఏసీలో ఇది కనుక జస్ట్ అవుట్ సైడ్ సౌండ్స్ వస్తుంటాయి కదా, మనకు ఏసీలో అయితే ఏసీ సౌండ్ తప్ప వేరే ఏం రాదు. ఇట్లా మనం బయటకు వచ్చేసి చూసే తప్పది కనుక దాదాపు సౌండ్ అయితే మనకైతే లోపల పెద్దగా రాదనమాట. కాకపోతే నేను సీట్ బుక్ చేసుకుని ప్లాన్ చేసుకునేప్పుడు సైడ్కి బుక్ చేసుకున్నాను చూసుకున్నాను అనమాట. ఇట్లా సైడ్కి బుక్ చేసుకున్నామని చూస్తే కనుక ఆ సీటు అది మామూలుగా బుక్ అవ్వకుండా అట్లే టైం బట్టి లాస్ట్ కల్లా నాకు వచ్చేసి వెయిటింగ్లో పడేసి లాస్ట్ కల్లా ఇది మిడిల్లో బుక్ అయింది అనమాట. అంటే మిడిల్ బెర్త్ ఉంటుంది కదా, అది బుక్ అయింది. నాకు నైట్ పడుకోనికి అయితే చాలా కష్టపడినా అనమాట. ఎందుకంటే కనుక మామూలుగా అయితే నాకు కింద బెర్త్ అయినా కొంచెం బాగానే ఉంటుంది, పై బెర్త్ అయినా బాగుంటుంది, కానీ మిడిల్ బెర్త్ ఏమంటే నాకు హైట్కి పడుకోనికి చాలా ఇంకా అన్కంఫర్టబుల్ అనిపించింది. ఎలాగో అలా అడ్జస్ట్ అయ్యి పడుకోవేసాను అనమాట మొత్తానికి. నైట్ తెల్లారంగానే ఒకటి వెళ్ళిపోయాడు, వచ్చేసి బయట సైడ్ కూర్చొచ్చినాను అనమాట. నాకైతే ట్రైన్ జర్నీలో అయితే కనుక ఎక్కువ ఫ్రెండ్స్తో కనుక మనం కనుక వెళ్ళామంటే చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే కనుక సరదాగా మాట్లాడుకుంటా అట్లా టైంపాస్ చేస్తా వెళ్ళిపోవచ్చు అనమాట ట్రైన్ జర్నీ అంటే కనుక. ఒక్కని నేనైతే అలోన్గా వచ్చినా కదా, బాగుంది ట్రైన్ జర్నీ అయితే కనుక. కాకపోతే కనుక ఏ ఇబ్బంది లేకుండా ఒక్కడే వెళ్ళడం వల్ల జస్ట్ అలోన్గా వెళ్ళిపోవడం అంత అనిపిస్తుంది అనమాట. కాకపోతే కనుక మనం ఎక్కడికైనా కానీ ఏదైనా మంచి ట్రిప్స్ చేయాలంటే ఫ్రెండ్స్తో బస్సులో వెళ్ళాం కన్నా అన్నింటిలో వెళ్ళాం కన్నా ట్రైన్లో ఆరాంగా వెళ్ళిపోవచ్చు అనమాట. నాకైతే ఈ ట్రైన్ బాగా నచ్చింది, ఎందుకంటే కనుక కొంచెం నీట్గా ఉంది కాబట్టి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి, మామూలుగా మన ట్రైన్స్ విషయంలో చాలా డిలే అవుతాయి కదా. ఈ ట్రైన్ అయితే కనుక రావడం అయితే డిలే, ఎందుకంటే డ్రాప్ చేయడం మాత్రం టైం టు టైం డ్రాప్ చేసింది అనమాట. ఓవరాల్గా చెప్పుకోవాలంటే 700 కిలోమీటర్స్ మంచిగానే జర్నీ కవర్ చేసింది. అండ్ తక్కువ స్టాపులు అనమాట, స్టాపులు కూడా పెద్దగా ఎక్కువ లేవు అనమాట. దాదాపు 12 13 ఎన్నో ఉన్నాయనుకుంటా, చూడలేదు. ఆ 30 స్టాప్స్లో ఇంకా సికింద్రాబాద్ నుంచి మొదలు పెట్టుకొని ఇంకా మన యశ్వంతపూర్కి బెంగళూరుకి వచ్చేసింది అనమాట. ఏది ఏమైనప్పటికీ ఓవరాల్గా అయితే కనుక ఈ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ మంచి జర్నీ అని చెప్పుకోవాలి. మామూలుగా అయితే కనుక నేను అనుకుంటాం ఏంటంటే కనుక మనం అందరం అంటాం కదా, మన ఇండియన్ రైల్వేస్ గురించి చాలా బ్యాడ్ కామెంట్స్ కానీ అది ఇది అని చెప్పేసి. ఒక రకంగా చెప్పాలంటే అది మన నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయన్నమాట. మనం ఏ పొద్దు కూడా ట్రైన్లోకి వెళ్ళినప్పుడు గుట్కాలు అవి మూయకుండా ఉండము. దాదాపు ఆ గుట్కాలు క్లీన్ చేయడానికి ఎన్నో 100 కోట్లు ఖర్చు పెడతానని నేను విన్నాను అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి పాలిటిక్స్ వాళ్ళు ఇట్లా చేయడం వల్ల ఇట్లా అవుతా ఉంది. పొలిటికల్ వల్లనే ట్రైన్లు స్పీడ్ వెళ్ళకుండా ఉన్నాయంటారు. కానీ ఆ పాలిటిక్స్ చేసేది ఎవరు? మన ఇండియన్స్, మనమే కదా. ఆ పాలిటిక్స్లో వెళ్ళేది కూడా మనమే కదా. ఏదేమైనప్పటికీ ఒకరినైతే బ్లేమ్ చేయకూడదు అనమాట. ఎందుకంటే రైల్వే విషయంలో అయితే చాలా కష్టపడుతున్నారు, డే అండ్ నైట్ వర్క్ చేస్తే. కానీ నాకు తెలిసినంత వరకు ఈ మన వరల్డ్లో ఫ్లైట్స్కు వర్కౌట్ చేసే కన్నా ఈ రైళ్ళకు వర్కౌట్ చేయడం చాలా ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే కనుక ఫ్లైట్స్ కింద ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్ టెక్నాలజీ పరంగా కొంచెం చూసుకునేస్తే సెట్ అయిపోతుంది. ఇంకా ఫ్లైట్ పైకి వెళ్ళిన తర్వాత అంతా వాళ్ళ మెకానిజంలో వెళ్ళిపోతుంది. కానీ ట్రైన్స్ అలా కాదు కదా, మొత్తం భూమి మీద హెవీ వెయిట్తో గూడ్స్ పనులు, తర్వాత రకరకాల మెయింటెనెన్స్, ఎక్కువ మంది మెయింటెనెన్స్ చేసుకుంటా వెళ్ళిపోవాలా. అంటే చాలా కష్టమని నా ఫీలింగ్ అనమాట. ఏదేమైనప్పటికీ మరి మీకు నచ్చిన ట్రైన్ జర్నీ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంజాయ్ చేశారో, ఎక్కడికి నుంచి ఎక్కడ ట్రిప్ వేశారో కింద కామెంట్ చేయండి. నాకైతే కనుక నేను ఇంతకుముందు ఒకసారి వచ్చేసి ఎర్రగుంట్ల నుంచి బయలుదేరేసి ఢిల్లీ, హరిద్వార్, రిషికేశ్, చార్ధామ్ యాత్ర కంప్లీట్ చేసుకుని, కాశీ కంప్లీట్ చేసుకుని అన్ని రౌండ్లు వేసాను అనమాట. అప్పుడైతే మేము చాలామంది వెళ్ళాం కాబట్టి మంచిగా టైంపాస్ అయింది. ఈసారి అయితే కనుక ఒక్కడనే వచ్చేసాను. మొత్తానికైతే ఒక్కడనే వచ్చేసినా అట్లా మొబైల్తో ఎంజాయ్ చేస్తా వచ్చేసాను అనమాట. అండ్ మొత్తానికైతే మనం బెంగళూరుకి వచ్చేసిన తర్వాత టైం అందరూ దిగిపోతాను. బెంగళూరు యశ్వంతపూర్ లాస్ట్ స్టాప్ అనమాట.
నాకైతే నచ్చిందంటే సర్వీస్ ఏంటంటే కనుక కొంచెం నీట్గా ఉండడం, అన్నీ నీట్గా పెట్టేశారనమాట. నాకైతే బాగా నచ్చింది ఇది ఒకటి. అండ్ మీకు నచ్చిన ట్రైన్ జర్నీ ఏది, మీకు నచ్చిన ట్రైన్ ఏదో కింద కామెంట్ చేయండి. నేను మొత్తానికైతే నా జర్నీని ఫినిష్ చేసుకునేసి ఇంకా బయటకు దిగేసి వచ్చి ఇంకా అట్లా చూస్తున్నాను అనమాట. నేను వచ్చేసి బ్రోక్ఫీల్డ్లో ఉంటాను. అక్కడికి వెళ్ళినట్టుకి నాకు ట్రైన్ మామూలుగా మెట్రో ఎక్కితే బెస్టా లేకపోతే కనుక బస్ ఎక్కితే బెస్టా అని చూశాను అనమాట. ఏదైతే ఏముంది లేవని చెప్పేసి కొంచెం చూశాను. నాకెందుకో ఇంకా ఎట్లా మెట్రో ఎక్కినా మళ్ళీ బస్ ఎక్కాలి, రెండేదే షిఫ్ట్ అవ్వాల్సిందే తప్పదని చెప్పేసి డైరెక్ట్గా మామూలుగా బస్ ఎక్కుదామని చెప్పేసి స్టేషన్ బయటికి వెళ్ళి బస్ ఎక్కాను. అక్కడి నుంచి బస్ ఎక్కి వెళ్ళి మెజెస్టిక్ వెళ్తే మెజెస్టిక్ నుంచి మాకు డైరెక్ట్ బస్సులు ఉంటాయి. ఏసీఎస్ లోటుకు బ్రోక్ఫీల్డ్కి అంత లెక్కలకు బస్సులు ఉంటాయి అనమాట. ఈ విధంగా మొత్తానికైతే నా జర్నీని హ్యాపీగా ఫినిష్ చేసుకున్నాను. మరి మీకు ఇష్టమైన జర్నీ ఏది, మీకు ఇష్టమైన ట్రైన్ ఏదో కింద కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా మరిన్ని డిఫరెంట్ వీడియోస్ పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.